హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు యాపిల్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త ఇన్వెన్షన్ని మన ముందుకు తీసుకొస్తుంటుంది. ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనకు ఐఫోన్ ఎక్స్లో నాచ్ డిస్ప్లేని తీసుకొచ్చింది. సో ఈ నాచ్ డిస్ప్లే వచ్చాక యాపిల్లో ఇప్పుడు మిగతా మొబైల్స్ అన్నింటిలో కూడా మనకైతే నాచ్ డిస్ప్లే రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు వీడియోలో నేను మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ని, మీ దగ్గర ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కూడా దాన్ని ఐఫోన్ ఎక్స్ లాగా ఎలా టర్న్ చేయాలో చూపించబోతున్నాను. సో అంటే మొత్తం ఐఫోన్ ఎక్స్ లాగానే అయిపోతుంది మీ ఆండ్రాయిడ్ ఫోను. సో మనకు నాచ్ డిస్ప్లే ఉంది కదా ఐఫోన్ ఎక్స్లో, సో సేమ్ అదే నాచ్ డిస్ప్లేని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా తెచ్చుకోవాలనేది చూపించబోతున్నాను. సో మీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఒక ఐఫోన్ ఎక్స్ లుక్ అనేది ఎలా తీసుకురావచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక ఏమవుతుందో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నేనైతే రెడ్మీ 5 మొబైల్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు, రెడ్మీ 5 కాదు, మీ దగ్గర ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఐఫోన్ ఎక్స్ లెక్కనైతే టర్న్ చేసుకోవచ్చు డిజైనింగ్లో. సో దీనికోసం మనము ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి సర్చ్లో ఎక్స్ అవుట్ ఆఫ్ 10 అని క్లిక్ చేయండి. సో ఎక్స్ అవుట్ అని క్లిక్ చేయగానే మనకైతే ఒకటి వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఎక్స్ అవుట్ ఆఫ్ 10 అని. సో దాన్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనకైతే ఒక అప్లికేషన్ వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎక్స్ అవుట్ ఆఫ్ 10 అని ఉంది. సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. మీరు అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేశాక మనం యాప్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకు స్టార్ట్ అని ఉంది అండ్ కింద స్టాప్ అని ఉంది. అండ్ దానికన్నా అన్నిటికన్నా బాటంలో మనము ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ రన్ పర్మిట్ డ్రాయింగ్ ఓవర్ ది యాప్స్ అని ఉంది. సో మనం పర్మిషన్ ఇవ్వాలి. దానికోసం మనకి ఇక్కడికి వెళ్ళేసి యాప్ పర్మిషన్స్ అడుగుతుంది. మనకి ఇక్కడ యాప్ పర్మిషన్ ఇచ్చేసేయాలి. సో పర్మిషన్ ఇచ్చాక బ్యాక్ సైడ్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసాక మనకి ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, సో స్టార్ట్ని క్లిక్ చేస్తే మన మొబైల్కి నాచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మన మొబైల్కి నాచ్ అయితే లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ని క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ క్లిక్ చేయగానే మీదనైతే నాచ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తాను. ఇక్కడ చూడవచ్చు, మనకైతే సేమ్ ఐఫోన్ ఎక్స్ లాగా నాచ్ అయితే వచ్చింది మీద. సో ఓవరాల్గానైతే మనకు ఒక ఐఫోన్ ఎక్స్ ఫీల్ అయితే వస్తుంది. సో సేమ్ ఐఫోన్ ఎక్స్ ఫీల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ మనం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకైతే ఆ నాచ్ అలానే ఉంటుంది. సో మీరు ఏం ఓపెన్ చేసినా కూడా ఆ నాచ్ అయితే అలానే ఉంటుంది. సో నేనైతే అన్ని యాప్స్ ట్రై చేశాను మ్యాక్సిమం, మనకైతే నాచ్ అయితే వెళ్ళట్లేదు. సో మళ్ళీ మీరు ఆ నాచ్ తీసేయాలనుకుంటే ఏం లేదు, మళ్ళీ మీరు ఆ యాప్ని ఓపెన్ చేయండి, ఎక్స్ అవుట్ ఆఫ్ 10ని. సో యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, సో స్టాప్ క్లిక్ చేస్తే మనకు నాచ్ అనేది పోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ దగ్గర ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కూడా సో దాంట్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని నాచ్ని అయితే తీసుకురావచ్చు మీ మొబైల్లో. సో మనకైతే కొంతవరకు ఐఫోన్ ఎక్స్ లుక్ అయితే వస్తుంది మన మొబైల్ ఫోన్కి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఎంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.